హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నూరూరించే చికెన్ ఫ్రై ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా చేయొచ్చండి. రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. చికెన్ ముక్క పైనుంచి క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా రుచి చాలా బాగుంటుందండి. మనం అన్నంలో కలుపుకొని తిన్నా కూడా మసాలా చాలా బాగుంటుంది. చపాతీలో దేనిలో తీసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా 2 సార్లు బాగా వాష్ చేసి తీసుకున్నాం. ఇక్కడ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో చికెన్ని యాడ్ చేసేసేయాలి. ఇక్కడ ముందుగా మసాలా పెట్టే అవసరం లేదండి. ముందుగా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి చికెన్. దీంట్లో 1 కప్పు పెరుగు వేస్తున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు పాలు కూడా వేసుకోవచ్చు. 1 కప్పు అది, 1 కప్పు ఇది వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను పాలు యూజ్ చేయట్లేదండి, ఓన్లీ పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా మనం చికెన్ని హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. ఎందుకంటే వాటర్ ఇంకా వస్తుంది. మనం సిమ్లో పెట్టడం వల్ల హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ మొత్తం ఇంకే వరకు ఇలానే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం వాటర్ ఇంకే వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లోనే ఉంచాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ హీడెక్కిన తర్వాత దీంట్లో నేను మీడియం సైజు 2 ఆనియన్ని కట్ చేసి తీసుకున్నాను. ఇలా ప్రెస్ చేస్తూ మనం వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను మీడియం సైజు 2 టమాటాలను కట్ చేసి ప్యూరీ లాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా చిన్న ముక్కలు కట్ చేసి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ను. ఇక్కడ నేను ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఆనియన్ సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టీ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం ఏమో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ముందుగా మనం టమాటో గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా దాంట్లో యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటాలను బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా చికెన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంట్లో ఉండే మసాలాతోనే ఇలా చికెన్ ఫ్రై చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే మాడిపోతుంది. చికెన్ చాలా పైనుంచి క్రిస్పీగా, లోపల జ్యూసీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 1/2 లెమన్ని పిండుకోవాలండి. లెమన్ వేయడం వల్ల టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొరియాండర్ లీవ్స్, పుదీనా లీవ్స్ ఏమో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా రుచి మామూలుగా ఉండదండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లో ఉంచి చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం చపాతీలో, అన్నంలో దేనిలో తీసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలో మనం కలుపుకున్నా కూడా మసాలా కూడా అంత బాగుంటుందండి. టేస్ట్గా అన్నం మొత్తం తినేసేయచ్చు, అంత సూపర్గా ఉంటుంది. చూస్తేనే నోరు ఊరుతుందండి, అంత సూపర్గా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంత సూపర్ టేస్టీ చికెన్ని ఫ్రై చేసుకోవచ్చండి. చేయడం అయితే చాలా సింపుల్ అండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, అంత బాగా కుదురుతుందండి. ఫస్ట్ టైం చేసినా కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.